హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ మా ఊరి సమ్మక్క సారక్క జాతర అయితే చూపిస్తాను. సరే వెళ్దాం పదండి. ఇది మా ఊర్లో ఉన్న మినీ మేడారం అనమాట. అంటే చిన్న మేడారం. అక్కడ పెద్ద మేడారం జరుగుతుంది కదా, ఇది చిన్న మేడారం అనమాట. మేమైతే ఈరోజు సార్లమ్మ వస్తుంది అనుకొని మేము సార్లమ్మ చూద్దాం. సార్లమ్మ వస్తుంటే చూద్దామని వచ్చిన మాకు అమ్మవారి దర్శనం అయితే దొరకలేదు. అమ్మవారు వస్తూ ఉంటే అయితే ఇవన్నీ చూద్దామని ఆగాము. ఇవి అవరెల్లి కుండలు అనమాట. ఇవి తీసుకొస్తూ ఉంటే చూసాము. అదొక కుండలను పట్టుకొని వీళ్ళు మొత్తం గుడి చుట్టూ తిరుగుతూ డాన్స్లు వేశారనమాట. వీడియో మొత్తం నేను కవర్ చేశాను. బాగుంది కదా. అమ్మవారు వచ్చేది నైట్ అనుకున్నాం, అందుకే మేము నైట్ వచ్చాం. తీరా చూస్తే అమ్మవారు 4ంటికి వచ్చేసారనమాట. అందుకే నేను ఆ వీడియోని కవర్ చేయలేకపోయాను. మొత్తానికైతే అమ్మవారిని దర్శించుకోలేదన్న డిసప్పాయింట్ అయితే కొంచెం మనసులో ఉండిపోయింది. తర్వాతకి మేము జెయింట్ వీల్ బ్రేక్ డాన్స్ ఎక్కుదామని అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. లైట్ సెట్టింగ్ సూపర్ అదిరిపోయింది అనమాట. ఫైనల్లీ మేమందరం జెయింట్ వీల్ అయితే ఎక్కేసాం. ఈరోజు సమ్మక్క అయితే వస్తుంది. సో అమ్మవారిని చూడాలనుకొని మేమైతే ఇవాళ తొందరగానే బయలుదేరిపోయాం. అలాగే అక్కడ వండుకొని తినాలి కదా, అందుకు ఈరోజు మేము చాలా లేటుగా వచ్చాం. యాక్చువల్లీ మార్నింగే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వంటలు అమ్మవారి దర్శనం ఇవన్నీ జరగాలి కాబట్టి. సో అలా మేము వెళ్దామని అనుకుంటే లేట్ అయిపోయింది. ఇంట్లో చిట్టి పాపతో మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. అప్పటికే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ పబ్లిక్ అయితే చిన్నగా లేరనమాట. నిన్న చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ అయితే సమ్మక్క వస్తుంది కదా, అందుకని చాలా మంది ఉన్నారనమాట. నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపే మా అమ్మ వంట అయితే చేయడం స్టార్ట్ చేసింది. ముందు అమ్మవారికి ప్రసాదం చేయాలి కాబట్టి పరవన్నం వండింది. అయితే వండిన అన్నాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి కుదరలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు కదా, తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి. అందుకని మా మమ్మీ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టింది. అమ్మవారి ఇద్దరిని అలా రాయిలో చూసుకున్నట్టు మేము అలా పెట్టుకున్నాము. ఇక్కడ మేమే కాదు, చాలా మంది కూడా ఇలా అమ్మవార్లను పెట్టేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఫైనల్గా మా మమ్మీ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టేసింది కదా, మనం చేసుకున్న ప్రసాదం. అయితే ఇక కొరుకు ముట్టాలి. సో అందుకనేసి ఈ కోడికి పసుపు రాసి మంచిగా కాళ్ళకి పసుపు రాసి తడిపి పసుపు రాసిందనమాట. పాపం ఆ కోడికి తెలియదు అనుకుంటా, ఇలా కొరుకు ముట్టిన తర్వాతకి దాన్ని బలిస్తారని. పాప ఎంత అమాయకంగా చూస్తుందో ఆ కోడి. ఇంకా ఆ కోడికి చాలాసేపు బతిమలాడి పెట్టాల్సి వచ్చింది. ఏమనుకుందో ఏమో, కొరుకు తొందరగా ముట్టలేదనమాట. పక్కనే మా అమ్మమ్మ మా మామయ్య ఉన్నారు. వాళ్ళ కోడైతే టకాటకా తినేస్తుంది. అసలు దానికేమొచ్చిందో ఏమో, అంత ఆకలితో ఉందేమో పాపం, అది ఫుల్గా తినేసింది. మా కోడి మాత్రం అస్సలకే ముట్టలేదు కొరుకు. అది కొరుకు ముట్టాలని అసలు ఎన్ని ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలే అనుకోండి. ఇంకా మందు పోసాము, తినిపించినా తినదాయే, పరవన్నం తినదు, బియ్యం పెట్టినా తినదు. అసలు చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసింది మమ్మల్ని కోడి. ఇటు అమ్మమ్మ వాళ్ళదైతే ఫుల్ మెక్కేస్తుంది అనమాట. ఇక లాస్ట్కి ఒక గుడ్డు తీసుకొచ్చి పెడితే అప్పుడు తిన్నది. ఎలా తిందో మీరే చూడండి. సూపర్ కదా, అసలు భలేగా గుడ్డు పెట్టాను.
నాకు ఈ ప్లేస్ని చూస్తే ఒకటే గుర్తొస్తుంది, నేను చెవులు కుట్టించుకుంది ఇక్కడే. నాకు అందుకే ఊకి ఈ ప్లేస్ అప్పుడు చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము దర్శనం కోసం అని చెప్పేసి అక్కడ మా అమ్మ వాళ్ళు వంట చేస్తూ ఉంటే వంట వీడియో తీయకుండా నేను దర్శనం కోసం వచ్చాను. అయితే దర్శనం అయితే అసలు జరగలేదు, ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నప్పుడు మనల్ని తొక్కి తొక్కి తూస్తూ సౌతల పడేస్తారనమాట. ఫైనల్లీ మేము వెళ్ళేలోపు మా మమ్మీ అయితే వంట చేసేసింది. యాక్చువల్గా బిర్యానీ చేస్తానని చెప్పాను నేను మా మమ్మీకి, కానీ మా మమ్మీ వద్దులే లేట్ అవుతుంది, అసలుకి మనం లేట్గా వచ్చాం కదా, అందుకనే బగారా చేసుకుందాం అని చెప్పేసి బగారా అయితే చేసింది. ఫైనల్లీ వండిన ఫుడ్ని మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి చెరొక దేవుని పెట్టుకున్నారు కదా, వాళ్ళకి మాది మాకే అని చెప్పేసి అలా అమ్మవారికి అయితే ఫుడ్ అయితే సమర్పించారు. దాని తర్వాతకి మేము కూడా తినేసాము. ఇంకా అమ్మవారు వస్తుందని చెప్పేసి అమ్మవారిని చూడడానికి అయితే మేమైతే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా మంది పబ్లిక్ వచ్చారు. అసలు ఎక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎందుకంటే వచ్చేస్తుంది కదా అమ్మవారు అనేసి అమ్మవారిని చూద్దామంటే చాలా మంది వచ్చారు. ఇంకా నైట్ టైం కదా, అసలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు వెళ్తుంటే వస్తున్నారు, ఎక్కడ దాకా లైన్ కట్టారు అమ్మవారిని చూడడానికి. అయితే ఇంతమంది జనాల్లో నేనైతే అసలు నలిగిపోయాను. వీడియో తీద్దామనేది ముందే ఉరికాను నేనైతే, ఎందుకంటే నిన్న చూడలేదు కదా, అమ్మవారిని దర్శించుకోలేదు కదా, అందుకని ఇవాళైనా దర్శించుకుందామని అయితే వెళ్ళిపోయాను. నా వెనక్కి వచ్చిన మా మమ్మీ అయితే జనాల్లో తప్పిపోయింది. ఇంకా నేను అందరినీ దాటుకునేది ముందుకైతే వెళ్ళిపోయాను. ఫుల్ పోలీసులు అయితే అసలు నెట్టి పడేస్తున్నారు, దెబ్బలు కూడా తగులుతున్నాయి చిన్న పిల్లగాళ్ళకైతే. ఇక అమ్మవారు వస్తుంది, మీరే చూడండి. అమ్మవారు చల్లగా చూడాలని ఆలయం కమిటీ ప్రార్థిస్తున్నాం. కూనవరం గ్రామస్తులు ఇరుప సురేష్ గారు, రమేష్ గారు అమ్మవారిని విరాళంగా 110 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబ సభ్యులు అమ్మవారు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆలయం కమిటీ మనసారా ప్రార్థిస్తుంది. లక్ష్మణరావు గారు అమ్మవారికి విరాళంగా 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబ సభ్యులు అమ్మవారు చల్లగా దీవించాలని ప్రార్థిస్తారు. అమ్మవారికి 50 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబ సభ్యులు వనదేవతలు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. వాటి వృక్షాలతో మానసంఖ్యతో అంగరంగ వైద్యాలుగా దగ్గర తిరిగి చేస్తూ వస్తున్నారు. మన భక్త మహాశయులందరూ కూడా
ఫైనల్గా అమ్మవారు అయితే వచ్చేసిందనమాట. చూడండి ఎలా వెళ్తుందో. అమ్మవారి వెనకాల ఎంతమంది జనం ఉన్నారో. మమ్మల్ని అయితే తోసేశారు. ఇక అబ్బాయిలు అయితే స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళే వీడియోలు తీయగలుగుతారు. ఈ అమ్మాయిలు అంతా ఇక బ్యాక్ సైడ్ నుండి వీడియోలు తీసుకోవడమే అనమాట. మొత్తానికి నేనైతే అమ్మవారిని ఇలా దర్శించుకున్నాను. అమ్మవారు రావడం అయితే నేను చూశాను, కానీ రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అయిందో అవ్వలేదు. మొత్తానికి ఇంకా అమ్మవారిని అయితే తీసుకొచ్చారు. అమ్మవారిని గుడి చుట్టూ తిప్పుతూ గద్దెల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. ఇలా చేస్తూ ఉంటే చాలామంది డ్యాన్స్లు వేయడం ఇంకా ఫుల్ రచ్చ రచ్చ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకే నేను వీడియో తీశాను. ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ తప్పిపోయిన వాళ్ళకి మైక్లో చెప్పడం కానీ, వాటర్ బాటిల్స్ ఇప్పించడం కానీ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారనమాట. ఫైనల్లీ మేమైతే చిట్టి తల్లి కోసం షాపింగ్ చేసేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. మీ అందరికీ మా ఊరి జాతర నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.